ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. శనివారం ఏప్రిల్ 3 రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ సేన 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యమైన ఛేదనలో రాజస్థాన్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించింది. యశస్వి 39, హెట్మయర్ 27, తనుష్ 24, పరాగ్ 23 రాణించడంతో ఒక బంతి ఉండగానే ఆర్ఆర్ విజయం సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హెట్మేయర్ 6-4 కొట్టడంతో పంజాబ్కు మళ్లీ నిరాశ తప్పలేదు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ప్లేఆఫ్ దిశగా రాజస్థాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసింది. మిగిలిన 8 మ్యాచ్ల్లో 3 గెలిస్తే రాజస్థాన్కు ప్లేఆఫ్ స్థానం ఖాయం. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 పరుగులకే ఆలౌటైంది. రాజస్థాన్ రాయల్స్ 1 వికెట్ కోల్పోయి ఈ సవాలును పూర్తి చేసింది. ఈ ఓటమి కారణంగా పోటీలో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. పంజాబ్ కింగ్స్ 148 పరుగుల విజయాన్ని ఛేదించేందుకు యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్ రంగంలోకి దిగారు. వరుసగా విఫలమవుతోన్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో కాస్తా నిలకడగా ఆడాడు. తనుష్తో కలిసి తొలి వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్లో కోటియన్ అవుటయ్యాడు. అతను 31 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 39, సంజు శాంసన్ 18, రియాన్ పరాగ్ 23, ధ్రువ్ జురెల్ 6, రోహ్మన్ పావెల్ 11, కేశవ్ మహారాజ్ 1 పరుగు చేసి అవుటయ్యారు. ఆఖరిలో షిమ్రాన్ హెట్మేయర్ 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 27 పరుగులు చేసి రాజస్థాన్ విజయాన్ని ఖాయం చేశాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 2, రబాడా 2, లివింగ్స్టోన్ 1, అర్ష్దీప్ సింగ్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.